పోలవరం ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విభాగాలు ఉన్నాయి. వాటిలో స్పిల్వే, కాఫర్ డ్యాం, ఎర్త్కమ్రాక్ డ్యాం. వీటిని ఎలా నిర్మిస్తారు? వీటి ఉపయోగాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వాయర్లో అదనంగా ఉన్న నీటిని నదీ ప్రవాహంలోకి వదిలేయటానికి గేట్లు ఉండే నిర్మాణం కావాలి. అవసరమైనప్పుడు ఆ గేట్లను ఎత్తితే నీరు దిగువకు వెళ్ళిపోతుంది. ఆ గేట్లు ఉండే నిర్మాణాన్నే స్పిల్వే అంటారు. నది నుంచి నీరు వదిలే దృశ్యాలన్నీ ఈ స్పిల్వేలే. కొన్ని డ్యాంలకు స్పిల్వే ప్రధాన డ్యాంతో ఆనుకుని ఉంటుంది, కొన్నింటికి వేరుగా ఉంటుంది. పోలవరానికి స్పిల్వే ప్రధాన డ్యాం నుంచి వేరుగా ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది. 2 కొండల మధ్య దీన్ని నిర్మించారు. మొత్తం 1128 మీటర్ల స్పిల్వే నిర్మాణం పూర్తయింది. 2020 సెప్టెంబర్ 9న స్పిల్వేపై స్లాబ్ నిర్మాణం ప్రారంభం కాగా కేవలం 5.5 నెలల్లోనే పూర్తయింది. ఇదో రికార్డు. వరదలు, కరోనా లాక్డౌన్ వచ్చినప్పటికీ అధికారులు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేశారు. స్పిల్వే స్లాబ్ నిర్మాణానికి మొత్తం 5,200 క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్, 700 టన్నులకు పైగా స్టీల్ను ఉపయోగించారు. స్పిల్వేకు గేట్లను 25 అడుగుల ఎత్తులో బిగిస్తారు. పిల్లర్లపై 192 గడ్డర్ల అమరిక, స్లాబ్ నిర్మాణం పూర్తయింది. స్పిల్వే బ్రిడ్జ్ స్లాబ్తో పాటు పూర్తి స్థాయి ఎత్తైన 55 మీటర్ల నిర్మాణం కూడా పూర్తయింది. స్పిల్వేలో 2,70,274 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు కూడా జరిగాయి. కాఫర్ డ్యాం నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నదులకు వంతెన కట్టాలంటే నదిలో ఒకవైపు నీరు లేకుండా చూసుకోవాలి. నీటి మధ్యలో ఏదైనా నిర్మాణం చేయాలంటే ఎగువన నీటిని ఆపి నిర్మాణం పూర్తయిన తర్వాత నీటి ప్రవాహాన్ని వదిలేస్తారు. నీటిలో వంతెనల కోసం పిల్లర్లు వేయాల్సి వచ్చినప్పుడు పని జరుగుతున్నంతసేపు వాటి చుట్టూ నీరు రాకుండా ఏదో ఒక అడ్డం పెడతారు. అలా నిర్మాణ పనులకు అడ్డం రాకుండా ఉండేందుకు నీటిని తాత్కాలికంగా ఆపే నిర్మాణాన్నే కాఫర్ డ్యాం అంటారు. ఇది చూసేందుకు డ్యాం లాగానే ఉంటుంది. ఇలా కాఫర్ డ్యాంలు కట్టి మధ్యలోంచి నీరు తీసేసి పునాదులు వేస్తారు. ఒకవైపు పూర్తి కాగానే మరోవైపు కాఫర్ డ్యాం కట్టి నీరు తీసేసి అక్కడ కూడా పునాదులు వేస్తారు. పునాదులపై గోదా కానీ స్తంభాలు కానీ వేసి మెయిన్ డ్యాం కట్టడం పూర్తి అవగానే వీటిని తొలగించేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు 2 కాఫర్ డ్యాంలు అవసరం. అవి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు. ఒకటేమో భద్రాచలం వైపు నుంచి వచ్చే నీటిని ఆపడం కోసం, రెండోది రాజమండ్రి వైపు వచ్చే నీటిని ఎగువకు రాకుండా ఆపడం కోసం నిర్మిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న కాఫర్ డ్యాం పనులు స్పీడ్ అందుకున్నాయి. అయితే స్పిల్వే పూర్తి చేయకుండా ముందు కాఫర్ డ్యాం నిర్మించడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. కాఫర్ డ్యాంను అక్కడక్కడా కట్టి అలా వదిలేయటం వల్ల వరద నీరు సెకనుకు 13 మీటర్ల వేగంతో వచ్చినప్పుడు ప్రధాన డ్యాం వద్ద నది కోసుకుపోయింది. అందుకే వరదల సమయంలో స్పిల్ ఛానల్ పనులకు ఇబ్బంది కలిగింది. దీంతో ఇక ముందు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాఫర్ డ్యాం పనులు మేలోగా పూర్తి కానున్నాయి. ఎర్త్కమ్రాక్ డ్యాం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నీటిపారుదల ప్రాజెక్టులను ఒక్కో నది, ఒక్కో ప్రాంతం ఆధారంగా మట్టితోనో లేకపోతే రాళ్లతోనో నిర్మిస్తారు. మట్టితో నిర్మిస్తే ఎర్త్ డ్యాం అని, రాళ్లతో నిర్మిస్తే రాక్ డ్యాం అని, రెండింటినీ కలిపి నిర్మిస్తే ఎర్త్కమ్రాక్ డ్యాం అని అంటారు. పోలవరంలో మాత్రం ఎర్త్కమ్రాక్ డ్యాం నిర్మిస్తున్నారు. అంటే ఇది రాతి మట్టి కట్టడం అన్నమాట. గోదావరి నదికి అడ్డంగా 3 కొండల మధ్యన ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున ఎర్త్కమ్రాక్ డ్యాం నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఇసుక తిన్నెలపై నిర్మించే అతి పొడవైన ఎర్త్కమ్రాక్ డ్యాం ఇదే. డయాఫ్రమ్ వాల్కు ఇరువైపులా ఎర్త్కమ్రాక్ డ్యాం నిర్మిస్తారు. డయాఫ్రమ్ వాల్ అంటే నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో కడుతున్న కాంక్రీటు గోడ. నీరు లీకేజీ కాకుండా ఇది కాపాడుతుంది. ఎర్త్కమ్రాక్ డ్యాంకు ముందుగా ఇసుక పటుత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే 10,85,000 క్యూబిక్ మీటర్ల మేర వైట్ కాంపాక్షన్ పనులు పూర్తయ్యాయి. అలాగే శాండ్ ఫిల్లింగ్ పనులు కూడా 1,61,000 క్యూబిక్ మీటర్లు పూర్తి చేశారు. ఇవి పోలవరం ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.